హలో ఫ్రెండ్స్, ఫుల్ స్టాక్ పైథాన్కి రోడ్ మ్యాప్ ఏంటి అని చాలామంది అడిగారు. అసలు రోడ్ మ్యాప్ అంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి కోసం తెలుసుకుందాం. సో రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే కంప్లీట్ ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలి అంటే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఏ టూల్స్ నేర్చుకోవాలి అంటే మీరు స్టార్టింగ్ బిగినర్గా ఉన్నవాళ్ళు మాస్టర్ అవ్వడానికి, ప్రో అవ్వడానికి మీరు ఏమేమి యూజ్ చేయాలి అని అన్నీ తెలుసుకున్న దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే దానిని ఇక్కడ రోడ్ మ్యాప్ అంటాం. అసలు ఏమేమి వస్తాయి ఈ రోడ్ మ్యాప్ కిందకి, ఏ టెక్నాలజీస్ ఫస్ట్ నేర్చుకోవాలి అంటే సో మన కోర్స్ నేమే ఫుల్ స్టాక్ పైథాన్ కాబట్టి మనం స్టార్ట్ చేయాల్సిందే పైథాన్ తోటి. సో హియర్ వి గో విత్ ద ఫస్ట్ వన్ ఇస్ నథింగ్ బట్ ద పైథాన్. సో పైథాన్ మళ్ళీ టూ వేస్గా కేటగరైజ్ అయింది. సో వన్ ఈజ్ కోర్ పైథాన్ అండ్ అనదర్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద అడ్వాన్స్డ్ పైథాన్. సో ఫస్ట్ వన్ కోర్ పైథాన్, సెకండ్ వన్ అడ్వాన్స్డ్ పైథాన్. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే యూఐ నేర్చుకోవాలి. సో యూఐ అంటే ఏమొస్తుందంట, వీ నీడ్ టు గో విత్ హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి, సిఎస్ఎస్ నేర్చుకోవాలి, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గో విత్ సో జావా స్క్రిప్ట్ యాజ్ వెల్, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గో విత్ లైక్ bootstrap itself. And next thing, so front-end frameworks. So what comes under the front-end frameworks here? So here we have so React.js, and the next one is nothing but the AngularJS, React.js and AngularJS as well. And next thing, so backend frameworks. So aim నేర్చుకోవాలి backend frameworks అంటే the first thing here we have to work on with the Django and Flask. Django whereas Flask as well, and database. So what we have to learn for the database is so which is nothing but the MySQL database. So APIs కోసం ఏం చేయాలి, సో we need to go with so Django RESTful APIs as well. అంటే ఒక కంప్లీట్గా మీరు ఒక ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అవ్వాలి అంటే సో యూ నీడ్ టు నో ఆల్ ఆఫ్ దిస్. సో ఇవే కాకుండా ఇంకా ఇన్ బిట్వీన్ మనం పోస్ట్ మ్యాన్ అనేసి, మోంగోడిబి అనేసి అటువంటి చిన్న టూల్స్ ఉంటాయి, వాటిని కూడా ఫర్దర్గా యూస్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే దిస్ ఇస్ ద కంటెంట్ వాట్ విల్ మేక్ యూ యాజ్ ఏ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్. మొత్తం ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ ఆల్ దీస్ లాంగ్వేజెస్ సో దెన్ యూ విల్ బీ ద మాస్టర్ ఇన్ ద ఫుల్ స్టాక్ పైథాన్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే లైక్ మనకి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ లేటర్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద యూఐ ఫ్రంట్ ఎండ్ మాత్రం రిలేటెడ్గా కావాలంటే యూ నీడ్ టు గో విత్ అంటే ఇప్పుడు AngularJS, React.js వర్కౌట్ చేయాలన్నా సో యూ నీడ్ టు గో విత్ ద బేసిక్ యూఐ. సో యూఐలో ఉన్న టెక్నాలజీస్ అంటే బేసిక్ యూఐ నేర్చుకోవాలి. అండ్ హియర్ వీ హ్యావ్ టు గో విత్ ద డేటాబేస్ MySQL database itself. సో ఐ హోప్ మ్యామ్ గాట్ విత్ ఇట్. సో అందరికీ కూడా ఏంటి నేర్చుకోవాలని క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. సో లేదు నేను AWSతో ఇంటిగ్రేట్ చేయాలి, నేను ఏఐని ఇంప్లిమెంట్ చేయాలి అని ఉంటే సో ఫర్దర్గా మనం వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫుల్ స్టాక్ పైథాన్ రిలేటెడ్గా చూసుకుంటే దిస్ ఈజ్ ద ఎంటైర్ కంటెంట్. సో ఏవైతే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇదే మనకి ఎంటైర్ కంటెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫుల్ స్టాక్ పైథాన్. ఓకేనా గైస్, అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డెప్త్గా ఫుల్ స్టాక్ పైథాన్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.